రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఆషాఢ శుద్ధ విదియ నుండి 9 రోజుల పాటు జరిగే ఈ పర్వదినాల్లో సంబరాలే సంబరాలు. పూరిలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న జగన్నాథుడి ఆలయాలన్నీ రథయాత్రకు ముస్తాబయ్యాయి. విశాఖలో ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. జగన్నాథుని ఆలయంలో రథయాత్ర. భారీగా తరలి వస్తోన్న భక్తులు. విశాఖ కొత్త రోడ్ జంక్షన్ లో ఉన్న శ్రీ జగన్నాథుని దేవాలయం ఇది. 185 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయాన్ని 18వ శతాబ్దంలో గరుడ కుటుంబీకులు నిర్మించారు. 1832లో ఈ స్థలంలో గరుడ కుటుంబీకులు తవ్వకాలు చేపట్టగా శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడిందని, తాటాకు పందిరి వేసి స్వామికి పూజలు చేశారని చెబుతారు. ఆ తర్వాత పూరి నుంచి సుభద్ర, బలభద్రల విగ్రహాలు తీసుకొచ్చి 1862లో దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్నుంచి ఈ ఆలయం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. నాటికే పంచలోహ విగ్రహం బయటపడింది అంటే అంతకు పూర్వమే ఇక్కడ స్వామివారి ఆలయం ఉండేదని భక్తులు భావించేవారు. ఈ ఆలయ నిర్మాణం తర్వాత స్థానికంగా చాలా మార్పులొచ్చాయి. స్వామివారి పంచలోహ విగ్రహం భూమిలోంచి బయటపడటం, విశాలమైన స్థలంలో కొత్త రోడ్డు ప్రధాన కూడలి, మెయిన్ రోడ్డులో ఈ ఆలయం ఉండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో పాటు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ఉండేది. దేవాలయాన్ని ఆనుకొని ఉన్న గరుడ జగన్నాయకుల సత్రం ఎందరో బాటసారులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఏటా ఆషాఢ మాసంలో స్వామివారి కళ్యాణ, రథయాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా రథయాత్రకు, స్వామివారి దశావతారాల వీక్షణకు ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రథయాత్ర సమయంలో సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా ట్రాఫిక్ ను మరలిస్తారు. కొత్త రోడ్డులో ఉన్న స్వామివారి దేవాలయం నుంచి తొలి రథయాత్ర ప్రారంభమవుతుంది. కొత్త రోడ్డు నుంచి టర్నర్ చౌట్రీ వరకు కొనసాగుతుంది. స్వామివారి రథాన్ని లాగటానికి భక్తులు పోటీ పడతారు. కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతారు. స్వామివారికి అడుగడుగునా హారతులు పడతారు, పూజలు చేస్తారు. రథం లాగాలని ఉవ్విళ్లూరుతారు. ఈ దేవాలయంలో నిత్యం అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో 10 రోజులు శ్రీ స్వామివారికి పూరిలో ఏ విధంగా అయితే రథయాత్ర జరుగుతుందో ఇక్కడ కూడా రథయాత్ర మహోత్సవాలు నిర్వహించి స్థానిక టర్నర్ చౌల్ట్రీలో స్వామివారికి విశేషమైనటువంటి దశాలంకారాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆ స్వామి రథయాత్రలుగానే ఏర్పాటు చేసినటువంటి ఒక మందిరమునందు ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఆ ఉత్సవంలో భాగంగా 1862 సంవత్సరం నుంచి కూడా దశావతార రూపంలో స్వామివారికి అలంకారములు చేసి భక్తులకు విశేషమైనటువంటి దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారు. రథయాత్రలో ఇంచుమించుగా ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుందుకు వస్తూ ఉంటారు. తొలి రథయాత్రతో టర్నర్ చౌట్రీ కూడలికి చేరుకున్న స్వామివారు టర్నర్ చౌట్రీలో భక్తులకు దశావతారాల్లో దర్శనమిస్తారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. తొలి రథయాత్ర కన్నా తిరుగు రథయాత్రకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నెల 4న తొలి రథయాత్ర కాగా 14న తిరుగు రథయాత్ర ఉంటుంది.